హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. మీరు రిచ్ అవ్వాలా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకండి. ఈ వీడియోలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకు మనం రిలయన్స్ కంపెనీని తీసుకుందాం. రిలయన్స్ కంపెనీ అనేది 1958లో స్థాపించబడింది. దీని ఫౌండర్ వచ్చేసరికి ధీరూభాయ్ అంబానీ. రిలయన్స్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 17,10,10,86 కోట్లు. బుక్ వాల్యూ వచ్చేసరికి ₹605.54. ఈరోజు రిలయన్స్ కంపెనీలో షేర్ వచ్చేసరికి ₹1,250 ట్రేడ్ అవుతుంది. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 20 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళి ఈ వీడియో చూద్దాం. 20 సంవత్సరాల క్రితం అంటే 2005లో మనం జనవరి 10వ తారీఖున రిలయన్స్ షేర్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ₹60 ఉంది. ఆ రోజు మనం ఆ రిలయన్స్ కంపెనీలో 1000 షేర్లు కొన్నట్లయితే షేర్ ప్రైస్ ₹60 ఇంటూ 1000 షేర్లు కొన్నట్లయితే ₹60,000. మన ఇన్వెస్ట్మెంట్ 2005లో ₹60,000 అనుకుంటే ప్రజెంట్ 2025 జనవరి 9వ తారీఖుకి ఎంత మనకి ప్రాఫిట్ వచ్చిందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక కంపెనీలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల ఒక కంపెనీలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ కంపెనీ అనేది మనకి బోనస్ రూపంలోనూ, డివిడెండ్ రూపంలోనూ, స్ప్లిట్ రూపంలోనూ షేర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ ఈ వీడియోలో మనం బోనస్ గురించి చెప్పుకుందాం. ఒక కంపెనీ అనేది తన కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్కి గిఫ్ట్ రూపంలో ఇచ్చేదాన్ని బోనస్ షేర్స్ అంటారు. బోనస్ షేర్స్ అనేవి కంపెనీలో ఉన్న, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక కంపెనీలో బోనస్ అనేది 2:1 నిష్పత్తిలో కానీ, 3:1 నిష్పత్తిలో కానీ, 5:1 నిష్పత్తిలో కానీ, 1:1 నిష్పత్తిలో కానీ ఇవ్వటం జరుగుతుంది. 5:1 అంటే కంపెనీలో 5 షేర్లు ఉంటే ఒక షేర్ బోనస్గా ఇవ్వటం జరుగుతుంది. 2:1 అంటే 2 షేర్లు ఉంటే ఒక షేర్ ఇవ్వటం జరుగుతుంది. బోనస్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ అనేది మనకి ఈ 20 సంవత్సరాల్లో ఎన్నిసార్లు బోనస్ ఇచ్చింది, ఎంతెంత ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. మనం 2005 నుంచి చూసుకుంటే రిలయన్స్ కంపెనీ అనేది నవంబర్ 27, 2009లో 1:1 బోనస్ ఇచ్చింది. సెకండ్ టైం వచ్చేసరికి సెప్టెంబర్ 9, 2017లో 1:1 బోనస్ ఇచ్చింది. థర్డ్ టైం చూసినసరికి అక్టోబర్ 28, 2024 1:1 బోనస్ ఇచ్చింది. ఇప్పుడు మనం 2005లో మనం 1000 షేర్లు కొనడం జరిగింది. షేర్ ఒక్కొక్కటి ₹60 చొప్పున ₹60,000 ఇన్వెస్ట్మెంట్ చేశాం. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేద్దాం. మన దగ్గర 2005లో 1000 షేర్లు ఉన్నాయి. 2009కి వచ్చేసరికి 1:1 బోనస్ ఇవ్వడం జరిగింది. అంటే మన దగ్గర ఉన్న 1000 షేర్లు, కంపెనీ ఇచ్చింది 1000 షేర్లు, టోటల్ 2000 షేర్లు. కంపెనీ అనేది మళ్ళీ 2017లో బోనస్ ఇచ్చింది 1:1. ఇప్పుడు మన దగ్గర 2000 షేర్లు ఉన్నాయి. 2000 షేర్లకు గాను మళ్ళీ కంపెనీ అనేది ఇంకో 2000 షేర్లు ఇచ్చింది. అంటే టోటల్ 4000 షేర్స్. మూడోసారి వచ్చేసరికి అక్టోబర్ 28, 2024లో ఇచ్చింది. అప్పుడు వరకు మన దగ్గర 4000 షేర్లు ఉన్నాయి. ఇప్పుడు 4000 షేర్లకు గాను కంపెనీ 1:1 నిష్పత్తిలో 4000కు గాను 4000 షేర్లు ఇచ్చింది. టోటల్ మన దగ్గర 8000 షేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనం కొన్నది 1000 షేర్లు, కానీ ప్రజెంట్ మన దగ్గర ఉన్నది 8000 షేర్లు. మనం 1000 షేర్లని షేర్ ఒకటి ₹60 చొప్పున 60,000 పెట్టి కొనటం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ 8000 షేర్లు వచ్చేసరికి ప్రజెంట్ మార్కెట్ రేట్ వచ్చేసరికి ₹1,250 ఉంది. అంటే ఈరోజు ఈ షేర్లు మనం అమ్మినట్లయితే 8000 షేర్లు ఇంటూ ₹1,250. ఈ విధంగా మనం అమ్మటం ద్వారా ₹1 కోటి పైనే మనం ఇన్కమ్ అనేది పొందటం జరుగుతుంది. 2005లో మనం 60,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2025లో
జనవరి నెలలో మనం ఈ షేర్లు అమ్ముకున్నట్లయితే మనకి ₹1,00,00,000 అనేది రావటం జరిగింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.